ఛానల్ ఒక వ్యక్తికి పవర్ ఉంటే ఆ పవర్ ని సరిగ్గా యూజ్ చేసుకోకపోతే ఏం జరుగుతుంది అన్నది ఈ రోజు ప్రియా పెద్ద ఎగ్జాంపుల్ అన్నమాట. ఎప్పుడైతే తన చేతుల్లోంచి పవర్ పోయిందో, అంటే ఓనర్స్ నుంచి టెనెంట్స్ కు మారిపోయారో అప్పటి నుంచి ప్రియా బాగానే ఉంది. బట్ తన చేతిలో పవర్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా తను సరిగ్గా లేదు. ఈ రోజు ఎలిమినేట్ అవడానికి అదే మెయిన్ రీజన్ ఆ అమ్మాయి చేతులారా చేసుకుంది. సో తన బిహేవియర్ గానీ ఓనర్ గా తను చేసిన ఏవి కూడా ఆడియన్స్ నచ్చలేదు. అందుకే పని కట్టుకుని మరి ఎలిమినేట్ చేశారు ఆడియన్స్ ప్రియాని. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రియా గురించి ఇంకోటి చెప్పుకోవాలి. కళ్యాణ్ ఎంత ఏడ్చాడంటే అంత ఏడ్చాడు. ఒకటి తను ఎలిమినేట్ అవ్వకూడదని ఏడ్చాడు, ఎలిమినేషన్ అయ్యే తను సేవ్ అయ్యే వరకు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఒక మంచి బాండ్ కదా, ఎప్పుడే 24 గంటలు కలిసి ఉండేవారు. ఆ రీజన్ వల్ల ప్రియా కోసం ఏడ్చాడు. ఏదేమైనా ఎలిమినేషన్ లో సేవ్ అవ్వడం వరకు కళ్యాణ్ ఏడ్చాడు చూడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అండ్ ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ కు వచ్చినన్ని హింట్స్ ఏ సీజన్ లో ఎవరికి రాలేదబ్బా. చాలా చాలా హింట్స్ వచ్చాయి. ఈ రోజు నాకు తనూజకు ఒక్కదానికి హింట్స్ తక్కువ వచ్చాయని అనిపించింది. ఈ రోజు ఏవైతే ఆడియన్స్ క్వశ్చన్స్ వచ్చాయో అందులో పెద్ద నాది తనూజది ఒక క్వశ్చన్, దానికి ఒక ఫీడ్బ్యాక్ అని నాకు అనిపించలేదు. మిగిలిన వాళ్ళందరికీ అసలు మామూలు ఫీడ్బ్యాక్స్ కాదు. ప్రస్తుతానికి అయితే ఆల్రెడీ ఇంతకు ముందు శ్రీజాకి, కళ్యాణ్కి, ప్రియాకి వీళ్ళందరికీ ఇంతకు ముందు కూడా ఫీడ్బ్యాక్ వచ్చింది. బట్ కళ్యాణ్ ఆ ఫీడ్బ్యాక్ ని యూజ్ చేసుకోలేదు. అందుకే ఈ రోజు ఎలిమినేషన్ రౌండ్ లో నిలబడ్డాడు. బట్ శ్రీజ ఫీడ్బ్యాక్ ని చాలా చాలా అర్థం చేసుకుంటుంది. చాలా చాలా అంటే మామూలుగా కాదు, చాలా అర్థం చేసుకుంటుంది. ఇప్పుడైనా కళ్యాణ్ ఈ ఎలిమినేషన్ రౌండ్ దగ్గర నిలబడ్డాక కూడా తను మార్చుకోలేదనుకో, మార్చుకుంటాడు. ఎందుకంటే నువ్వు చేతులు పట్టుకోకు అని క్లియర్ గా నాకు సరే చెప్పేస్తున్నారు కదా. నువ్వు ఆడాల్సింది చేతులు పట్టుకోవడం కాదు, గేమ్ లో చూపించు అని క్లియర్ గా చెప్తున్నారు. అందరికి ఎవరో ఒకళ్ళు ఇద్దరం కాదు, అందరికి కూడా చాలా క్లియర్ హింట్స్ ఇస్తున్నారు ఈ సీజన్. అదేంటో మరి. సో ఇలాంటి హింట్స్ హిందీలో ఇస్తారు. హిందీలో ఎవ్రీ వీక్ వాళ్ళ గేమ్ బయట రాంగ్ అవుతుందని చెప్తానే ఉంటారు. బట్ వాళ్ళు ఎనరు. కామెడీ ఏంటంటే హిందీ బిగ్ బాస్ లో బయట ఎన్ని చెప్పినా, నా ఈ సల్మాన్ సార్ వచ్చి ఎన్ని హింట్స్ ఇచ్చినా, హింట్స్ అంటే డైరెక్ట్ చెప్తారు, నువ్వు బయట ఎలాగెళ్తున్నావు, బయట అలాగెళ్తున్నావు అని. వాళ్ళు అసలు సల్మాన్ సార్ ఈ పక్క నుంచి చెప్తారు, ఈ పక్క నుంచి వదిలేస్తారు, మళ్ళీ లోపలికి వెళ్ళి గోల 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 గందరగోళం. ఎందుకంటే హిందీ బిగ్ బాస్ లో ఆడియన్స్ ఓటింగ్ కి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. వాళ్ళకి ఒక కంటెస్టెంట్ కావాలా, ఆడియన్స్ ఓట్ ప్రకారం ఎలిమినేట్ చేయడం, తీసుకెళ్ళడం, సీక్రెట్ రూమ్ లో పెట్టుకోవడం. మళ్ళీ ఆ సీక్రెట్ రూమ్ లో పెట్టిన వాళ్ళకి ఎన్ని ఎన్ని పవర్స్ ఇస్తారంటే అన్ని పవర్స్ ఇస్తారు. అన్ని పవర్స్ హౌస్ లో ఉన్న వాళ్ళ మీద యూజ్ చేస్తారు. లాస్ట్ వీక్ ఎవరైతే నామినేట్ చేశారో వాళ్ళ మీద యూజ్ చేస్తారు. అంటే నెక్స్ట్ వీక్ వాళ్ళని మొత్తం అందరినీ నామినేషన్ లో వేయడం, వాళ్ళ కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి పక్కకు తోసేయడం, ఇలాంటి పవర్స్ అన్ని ఇచ్చి మళ్ళీ సన్మానం చేసుకుంటూ హౌస్ లోకి తీసుకొస్తారు. వాళ్ళు కంటెంట్ ఇస్తున్నారు కాబట్టి. అందుకే సల్మాన్ సార్ ఎన్ని చెప్పిన వాళ్ళు కేరా, నేను కంటెంట్ ఇచ్చుకోవాలి, నన్ను బిగ్ బాస్ కాపాడుకోవాలి, నాకు ఆడియన్స్ తో సంబంధం లేదు అన్నట్టు ఉంటారు హిందీ బిగ్ బాస్ లో. బట్ తెలుగు బిగ్ బాస్ అలా కాదు. ఆడియన్స్ ఓట్ ని రెస్పెక్ట్ ఇస్తుంది తెలుగు బిగ్ బాస్. అందుకే లేదంటే ప్రియాని ఎలిమినేట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రియా ప్లేస్ లో ఏ రామునో తరిమేయచ్చు. రాము కంటే ప్రియా నుంచి ఎక్కువ కంటెంట్ వస్తుంది, ప్రియా నుంచి రామును తరిమేయచ్చు. బట్ తెలుగు బిగ్ బాస్ ఆల్మోస్ట్ 90% వరకు ఆడియన్స్ ఓటింగ్ కి రెస్పెక్ట్ ఇస్తుంది. సమ్ టైమ్స్ తప్ప, బట్ ఇస్తుంది. ఇప్పుడు కూడా ఆడియన్స్ ఓటుకి రెస్పెక్ట్ ఇచ్చింది, బయటికి పంపేసింది. బట్ కొంతమంది విషయంలో అంటే బిగ్ బాస్ కి చాలా మంచి స్పైస్ వస్తుంది అనుకున్న వాళ్ళని ఎలిమినేట్ చేయకుండా సీక్రెట్ రూమ్ లో పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఆ ఛాన్స్ ఇవ్వాలని లేదు, కొంతమందికి అలా చేసుకోవచ్చు. కొన్ని టైంలో అలాంటివి యూజ్ చేసుకుంటారు కూడా. సో అది ఇంకా కళ్యాణం ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని ఆడాలి. విపరీతంగా ఏడ్చాడు. ఆ ప్లేస్కి వెళ్తే గానీ తన హౌస్ లో ఇన్ని రోజులు ఎంత వేస్ట్ చేసుకున్నాడు అన్నది ఆ పిల్లోడికి అర్థం అవ్వలేదు. ఇప్పుడు అర్థమైంది, మంచిదే. ఎందుకంటే ఆ పిల్లోడికి ఇంకా జనాల్లో సగం పాజిటివిటీ ఉంది. మన ఏదైతే ఆడియన్స్ ఓటింగ్ జరిగిందో ఎప్పుడు ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంకా సగం మంది కళ్యాణ్ కావాలి, మారతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అది వరుసగా మాట్లాడుకుంటూ వద్దాము. క్వశ్చన్స్, రీతు క్వశ్చన్ స్టార్ట్ అవడానికి ముందే రీతుకి ఆడియో వచ్చింది. కెప్టెన్సీ కంటెండర్స్ సెలక్షన్ మొత్తం నాకు చాలా అన్ఫేర్ అనిపించింది అనమాట. ఆ కెప్టెన్సీ టాస్క్ మాట పక్కన పెడితే ఆ నామినేషన్స్ గురించి మొత్తం ఇదంతా మాట్లాడుకున్నాక లాస్ట్ లో నామినేషన్ గురించి మాట్లాడుకుందాము. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ అదేమి అన్ఫేర్ సెలక్షన్ అని నాకు అనిపించింది. సో ఫస్ట్ నుంచి వెళ్దాము. రీతుకి ఆడియో వచ్చింది. వాళ్ళ మదరు చాలా బాధపడుతూ చాలా క్లియర్ గా, అమ్మ తల్లి నువ్వు నీ గేమ్ ఆడుకో, వేరే వాళ్ళ జోలికి వెళ్ళకు అని చెప్పేసి చాలా బాగా చెప్పారు ఆవిడ. చూడాలి ఏ రీతు ఎంత మారుతుందని. నెక్స్ట్ హరీష్ గారికంట డ్యాన్స్ నేర్పాలంట. సో ఇదొకటి డ్యాన్స్ చేయించారు, మళ్ళీ డ్యాన్స్ నేర్పాలంట. సో అది నెక్స్ట్ క్వశ్చన్స్. రీతు క్వశ్చన్, ఏడుపు
నీ స్ట్రాటజీ అనుకుంటున్నావా అండ్ డెమాన్తో ఉన్నది నా లవ్ ట్రాక్, అది జస్ట్ కంటెంట్ కోసమేనా ఇలా అడిగారు. ఏడుపు స్ట్రాటజీ అంటే మాత్రం ఒప్పుకోను అన్నది. బట్ ఆడియన్స్ ఈ విషయాల్లో ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? తెలుసు ఆడియన్స్కి ఎప్పుడు నిజంగా ఏడుపు. అవతల వాళ్ళు ఏడుస్తున్నప్పుడు మనకి ఎప్పుడైతే ఆ ఎమోషన్ మనకు తెలియకుండా మన కళ్ళలోంచి నీళ్ళు వస్తాయో, ప్రియా చాలా తప్పులు చేసింది బట్ ఎలిమినేట్ అవుతుంటే మనకు బాధేసింది కదా, మనకు తెలియకుండా ఎమోషన్ అవుతుంటే మనకి ఎమోషన్. అది నిజం ఏడుపు అప్పుడు మనకి ఎమోషన్ వస్తుంది. నువ్వు అబద్ధపు ఏడుపు ఏడ్చావనుకో మనకు నవ్వు వస్తుంది. సో రీతు ఏదైతే కన్ఫెషన్ రూమ్ లో ఏడ్చిందో అది అబద్ధపు ఏడుపు. బట్ హెయిర్ కటింగ్ అప్పుడు ఏదైతే ఏడుపు ఏడ్చిందో అండ్ టాస్క్ లో ఓడిపోయినప్పుడు ఏదైతే ఏడ్చిందో తల కొట్టుకుని అవి రియల్ ఏడుపు. సో ఇక్కడ ఏడుపు నా స్ట్రాటజీ అంటే నేను ఒప్పుకోను అని అన్నది. బట్ ఆడియన్స్ ఆల్రెడీ తన్ని చూస్తున్నారు కాబట్టి, చాలా సార్లు దొంగ ఏడుపు ఏడ్చింది కాబట్టి ఒప్పుకోను అని చెప్పేసి 65% చెప్పారు. చెప్పాలంటే 65% తక్కువే. కొంచెం మారింది ఈ వీక్. ఈ వీక్ కొంచెం మారడం వల్ల కొంచెం పాజిటివిటీ వచ్చి 65% వచ్చింది. లేదంటే తినకూడా ఎవరో రామునా ఎవరో వచ్చినట్టు ఎక్కువ వచ్చేది, హరీష్ గారికి వీళ్ళకి వచ్చినట్టు ఇంకా ఎక్కువ వచ్చేది. సుమన్ గేమ్ కనపడలేదు అంటే ఆయన ఏమంటాడంటే, నేను ఫస్ట్ వీక్ కి సెకండ్ వీక్ కి మారాను సార్, ఇప్పుడు ఇంకా మారుతాను సార్, ఎవరి వీక్ ఇంప్రూవ్ చేసుకుంటానంటే, నువ్వు అలా ఇంప్రూవ్ చేసుకుంటాను ఎవరి వీక్ అంటే నువ్వు బయటకు వచ్చేస్తావు, ఇంప్రూవ్ చేసుకోవాలి, నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయకూడదని నాకు సార్ చెప్తారు. ఇప్పుడు సుమన్ చెప్పినది ఆడియన్స్ అగ్రీ చేస్తారా ఆన్సర్ కంటే, సుమన్ మీద ప్రస్తుతానికైతే ఆడియన్స్ అందరికీ ఒక జెన్యూన్ పర్సన్ అని ఒక మంచి ఫీలింగ్ ఉంది. బట్ ఈ హరీష్ గారితో ఎక్కువ ఉంటున్నారు. హరీష్ గారి మైండ్ సెట్ ఎప్పుడు నెగిటివ్ వైపే వెళ్తుంది. సో హరీష్ గారితో ఉంటే కనుక తను కూడా నెగిటివ్ వైపు వెళ్ళిపోతాడు. లేదు ఈ భరణి గారి టీంతో ఉంటే, భరణి గారు సేఫ్ గేమర్ 100%. బట్ భరణి గారి టీంతో, భరణి ఎమ్ము, సంజన, తనుజ వీళ్ళ టీంతో కనుక సుమన్ గారు ఉంటే పాజిటివ్ వేలో ఉంటారు. ఇది మాత్రం ప్రస్తుతానికి నాకు అనిపించిన విషయం ఇదైందా. సో 81% ఎస్ చెప్పారు సుమన్కి. నెక్స్ట్ హరీష్ గారు స్ప్లిట్ పర్సనాలిటీ అని అంటున్నారు నిన్ను అంటే, కాదు అని అది ఆయన ఏదో చెప్పుకోవడానికి ట్రై చేశాడు. బట్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదు. 74% నో చెప్పారు. శ్రీజ, మీరు ప్రియా ఇద్దరు కలిసి నోరేసుకుని పడిపోతారు అంటే ఫీడ్బ్యాక్ తీసుకుంది శ్రీజ. తీసుకుని నేను తగ్గించుకున్నాను, ఎస్ తగ్గించుకుంది, లాస్ట్ వీక్ చాలా తగ్గించుకుంది. అండ్ ఫన్ అవ్వాలన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి పాపం ఆ సంజన మాయలో పడి ఆ సంజనతో పాటు దొంగతనం చేసింది. ఫస్ట్ అంతానేమో సంజన దొంగతనం హార్మోని పాడవుతుంది అని, ఓహో సంజన చేస్తున్నది ఫన్ ఉంది, సో మనం కూడా చేద్దాము అన్నట్టు సంజనతో కలిసి దొంగతనాలు మొదలెట్టింది. ఫీడ్బ్యాక్ మార్చుకునే ఇలాగే ఉంటుంది. ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇస్తున్నప్పుడు ఆ ఫీడ్బ్యాక్ నువ్వు తీసుకున్నప్పుడు నువ్వు ఆడే గేమ్ కూడా ఇంపార్టెంట్. ఆ టైంలో నువ్వు ఇలాంటి మిస్టేక్స్ చేసినా కూడా ప్రాబ్లం అయిపోతుంది. ఫీడ్బ్యాక్ ఎక్కువ తీసుకుని ఈ అమ్మాయి సంజనతో కలిసి దొంగతనం చేసింది. అండ్ నెక్స్ట్ ఇంకోటి, ఈ రోజు గేమ్ లో కూడా కోచ్ ఆట ఆడమన్నా అవన్నీ కూడా తను ఎంటర్టైన్ చేయాలన్న ఉద్దేశంతో పాపం ఆడింది. అవన్నీ కూడా తను ఏమన్నా అంటే మళ్ళీ యాక్టర్స్ వేరు, బట్ తను ఆల్రెడీ రీల్స్ లో అన్ని చేస్తుంది అనుకుంటా అమ్మాయి. సో అది తను ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ట్రై చేసింది సుమన్ గారితో కలిసి అని చెప్తుంది. తగ్గించుకున్నాను, థ్యాంక్స్ ఫర్ ద ఫీడ్బ్యాక్ అంటే 74% నువ్వు చెప్పారు పాపం శ్రీజాకి. నాకు అనిపించింది లేదు ఆ పిల్ల మారింది లాస్ట్ వీక్ నుంచి, ఎంతమంది నువ్వు చెప్పారు అని అనిపించింది. బట్ ఉన్నది ఇంకా ఆ ఫస్ట్ 2 వీక్స్ ఎఫెక్ట్ ఉన్నది ఆ అమ్మాయి మీద. బట్ ఆ అమ్మాయి చెప్పాలంటే చాలా లక్కీ. ప్రియాతో పోల్చుకుంటే ప్రియాకి ఛాన్స్ రాలేదు. ప్రియా విషయంలో ఇంకోటి చెప్పాలి, ప్రియా ప్రతిసారి ఏమైనా తెలుసా, నేను నామినేషన్లో ఉండాలనుకుంటున్నా అంది. ఏమైంది ఇప్పుడు? ఆ నామినేషన్ ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి నేను ప్రతి వారం నామినేషన్లో ఉండాలనుకుంటున్నా అంట. ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చాక అర్థమైంది భరణి సార్ సిల్లి నామినేషన్స్ చేయొద్దు, నామినేషన్స్ చాలా ఇంపార్టెంట్ అని. అది ఇప్పుడు అర్థమైంది. కానీ తను నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యి ఫస్ట్ వీక్ ఎప్పుడు నేను నామినేషన్లో ఉండాలనుకుంటున్నా అంది. నెక్స్ట్ వీక్ నామినేషన్లోకి ఒకసారి వచ్చిందా, ఇంతకుముందు రాలేదా? సో అది తనైతే నామినేషన్లో ఉండాలనుకుంటున్నా బట్ నేను రావట్లేదని చాలా సార్లు అన్నది. శ్రీజ కూడా సేమ్ ఫీలింగ్ లో ఉంది, నేను నామినేషన్లోకి రావాలి ఎవరి వీక్ అని. బట్ నేను సేవ్ చేసినప్పుడు అలా సంజన గారు సేవ్ చేసినప్పుడు కూడా అది అంటది, నాకు సేవింగ్ పెద్ద ఇంపార్టెంట్ అని కాదు అని చెప్పేసి. బట్ ఈ సిచ్యువేషన్ మారుస్తుంది. మనం నామినేషన్లోకి రాకూడదమ్మో, వస్తే ఏమైనా జరగవచ్చు అని మారుతుంది. నెక్స్ట్ కళ్యాణ్,
నువ్వు అగ్నిపక్ష షోలో నువ్వు చాలా బాగా ఆడేవు, ఆ ఎక్స్పెక్టేషన్స్ తో నిన్ను ఓటీఎస్ లోపలికి పంపితే నువ్వు ఆట ఆడకుండా అమ్మాయిల వెనకాల తిరుగుతున్నావు అంటే స్కోప్ లేదు అన్నాడు. స్కోప్ లేదేంటి, సుమన్ గారికి స్కోప్ ఉందేంటి, క్రియేట్ చేసుకోవడమే. సో అది మాట్లాడు. అంత ఏడ్చాడంటే ఎక్కించుకుంటాడు బాగా. ఈరోజు మేబీ అంత ఎక్కించుకుంటాడనే కళ్యాణ్ని తీసుకెళ్లి ఆ లాస్ట్ రౌండ్ లో పెట్టినట్టున్నారు, ఎలిమినేషన్ రౌండ్ లో. నాకు తెలిసి కళ్యాణ్ కంటే రీతుకే తక్కువ ఓట్లు వచ్చాయంటున్నారు. కళ్యాణ్, రీతు, తర్వాత ప్రియ, ఇది వరుస. సో కానీ రీతుని ఎలిమినేషన్ రౌండ్ తీసుకెళ్లకుండా కళ్యాణ్ ఎందుకు తీసుకెళ్లారంటే ఈ పిల్లడు బాగా నాటకాలు ఆడుతున్నాడు, ఎవరైనా వచ్చి ఫీడ్బ్యాక్ ఇస్తుంటే ఫైరా అంటున్నాడు. లేదు, ఈ పిల్లడికి గట్టిగా పడితే కానీ దారిలోకి రావడానికి చేశారు. ఆ పిల్లడు మంచి కోసమే చేశారు. ఆ పిల్లడు ఎంతవరకు యూజ్ చేసుకుంటాడు అన్నది చూడాలి. వాళ్ళ పేరెంట్స్ ఎదురు చూస్తున్నారు ఆ పిల్లడు ఏదో ఆడాలని. సో చూద్దాం. ప్రతి పేరెంట్స్, ఆ పిల్లోడి పేరెంట్సే కాదబ్బా. ఇప్పుడు రివ్యూస్ లో ఈ పిల్లోడు సరిగ్గా ఆడలేదని చెప్తే ఏ పేరెంట్కి నచ్చుతుంది? నచ్చదు కదా. ఆడియన్స్ గా మనం జడ్జ్ చేస్తున్నాం. బికాస్ బిగ్ బాస్ జడ్జ్ చేసే షో. వాళ్ళు ఆడే గేమ్ ని మనం జడ్జి చేసే కదా ఓట్లేస్తున్నాం. సో వాళ్ళ ఆట నచ్చకపోతే మనం ఎలా ఓట్లేస్తాం? ప్రియా విషయంలో అదే జరిగింది. ఆడియన్స్ పనిగట్టుకుని ఆమెను ఎలిమినేట్ చేయడానికి వేరే వాళ్ళకి ఓట్లేశారు. సో జడ్జి చేయకూడదు అని అనుకుంటే అసలు బిగ్ బాస్ లోకే రాకూడదు. బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత అన్నిటికీ సిద్ధపడాలి. బట్ పర్సనల్ కామెంట్స్ చేస్తే ఎవరు చేసినా కానీ పర్సనల్ కామెంట్స్, ఏ రివ్యూయర్ కి పర్సనల్ కామెంట్స్ చేసే రైట్ లేదు. పర్సనల్ కామెంట్స్ అంటే చేయకూడదు, కానీ గేమ్ కి సంబంధించి మన ఒపీనియన్ మనం చెప్పొచ్చు. సో ఇలా పేరెంట్స్ కి ఉంటది ఆ ఫీలింగ్, గారు మా పిల్లడి గురించి నెగిటివ్ చెప్తున్నారు, మా పిల్లల గురించి నెగిటివ్ చెప్తున్నారు ఉంటది. బట్ మీకు నిజంగా అలా ఉంటే బిగ్ బాస్ హౌస్ కి పంపకూడదబ్బా. పంపితే జడ్జ్ చేస్తారు, ఖచ్చితంగా జడ్జ్ చేస్తారు. జడ్జి చేయొద్దు అంటే కుదరదు. అంటే మీకు ఫేమ్ కావాలి, జడ్జు చేయకూడదు అంటే ఎలాగమ్మా? మీకు ఎంత ఫేమ్ వస్తుంది బిగ్ బాస్ లోకి వెళ్ళినందుకు? తక్క ఏంటి ఇయర్స్ రివ్యూస్ చేస్తుంటే రాని ఫాలోవర్స్ ఒక్కరోజు బిగ్ బాస్ లో అగ్ని పరీక్షలు అడుగు పెట్టేటప్పటికి ఒక్కొక్కరికి 50K 60K ఫాలోవర్స్ వచ్చారు. అంత ఫేమ్ వచ్చింది మీకు. మీకు ఫేము కావాలి, ఆడియన్స్ జడ్జిమెంట్ వద్దంటే కుదరదు కదా. మీకు ఏదో ఒకటి మీరు త్యాగం చేయాల్సిందే. మీకు ఫేమ్ కావాలి, ఫేమ్ కావాలన్నప్పుడు ఆడియన్స్ జడ్జిమెంట్ యాక్సెప్ట్ చేయండి. సింపుల్, అవునా కదా? లేదా వెళ్ళకండి అలాంటి షోకి. వెళ్తే జడ్జ్ చేస్తారు. అయిపోయిందా? నెక్స్ట్ భరణి గారు, యుద్ధమే అనివార్యమైనప్పుడు చేస్తారంట. అంటే ఈయన యుద్ధం చేయాలంటే అక్కడ ఒక కురుక్షేత్రం రావాలి, ఆ కురుక్షేత్రంలో లాస్ట్ ఘట్టం రావాలి, అప్పుడు కానీ ఈయన యుద్ధంలోకి దిగడు. సో నాకు ఈయన ఇంకా సేఫ్ గేమర్ అని అనిపిస్తున్నారు. ఇంకా ఈయనకి 58% ఎస్ వచ్చింది. నాకు అసలు అంత కూడా ఎస్ రావాల్సిన అవసరం లేదు. ఈయన క్లియర్ సేఫ్ గేమర్. ఏమనంటే నా వరకు వస్తే చూపిస్తానంటాడు. ఆయన ఏం చూపించడు. నిజంగా అంత ఆయన చూపించి అంత యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు సంజన కోసం ఎందుకు యుద్ధం చేయలేదు? సో అది ఇంకా చాలా మందికి డౌట్ ఉంది, సంజన కోసం వీళ్ళందరూ ఎందుకు త్యాగాలు చేశారు అని చెప్పేసి. అది కూడా గేమ్ అమ్మా, గేమ్. నీకు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నావు అన్న తెలుసుకోవడానికి. సంజన విషయంలో ఎమ్ముకు ఉన్న బాండు, తనుజకి ఉన్న బాండు, రీతుకి ఉన్న బాండు, ఇంకొకరు భరణి గారికి ఉన్న బాండు, వాళ్ళు ఖచ్చితంగా త్యాగాలు చేయాలి. శ్రీజ అండ్ సుమన్ వాళ్ళు త్యాగాలు చెయ్యకూడదు. సో ఈ రకంగా వీళ్ళు 6 కూడా ప్రాపర్ గేమ్ ఆడారు. వాళ్ళిద్దరూ త్యాగాలు చేయకూడదు, వీళ్ళు 4 చెయ్యాలి. అది గేమ్. గేమ్ ఇచ్చారు, బిగ్ బాస్ ఒక గేమ్ ఇచ్చారు. వీళ్ళకి లేకపోతే సంజన ఎలిమినేట్ చేస్తారా? ఫస్ట్ ఏమన్నారు 4 అన్నారు, ఆ తర్వాత 6 అడిగించారు. అండ్ భరణి గారి కంటే ముందు శ్రీజాని అడిగించారు, సుమన్ అడిగించారు. ఎందుకు? తెలుసు అవతల నుంచి ఏం ఆన్సర్స్ వస్తాయని వీళ్ళకి తెలుసు. తెలిసే ఇస్తారు. ఇచ్చి ఒక గేమ్ ఆడించారు. ఇప్పుడు అంత తలనొప్పి అంటే నిజంగా బిగ్ బాస్ ఆడిన గేమ్ లో బలేని వాళ్ళు ఎవరంటే తనుజ. బేసిక్ గా తనుజ, ఈమెకి సంజన మీద చాలా కోపం ఉంది చాలా విషయాల్లో, కానీ నామినేట్ చేయలేదు. తినే కదా సేవ్ చేసుకొచ్చి హౌస్ లోకి తీసుకొచ్చింది. ఇంక సంజన పరిస్థితి మరీ దారుణం. తనుజ మీద కోపం వస్తే నామినేట్ చేయలేదు, ఎందుకంటే తనుజ కాఫీ త్యాగం చేసింది తన కోసం. సో ఇలా ఇటువైపు సంజనాకి అటువైపు వాళ్ళకి ఒక గట్టి ముడిపెట్టారు. ఇందులోంచి వాళ్ళు ఎలా బయటకు వస్తారు, ఒకరినొకరు నామినేషన్ చేసుకోకుండా ఎలా ఉంటారు అన్నది చూడాలి. కనీసం వాళ్ళు సంజనానైనా నామినేట్ చేయొచ్చు. సంజనాకి అయితే మరీ దారుణం. వాళ్ళని నామినేట్ చేసింది అనుకో, చూడు వాళ్ళని ఈమెను హౌస్ లోకి తీసుకొస్తే త్యాగాలు చేసి రీతు నామినేట్ చేసింది అనుకో, అంత పెద్ద జుట్టు కట్ చేసుకుని వస్తే రీతును నామినేట్ చేస్తుందా? కాఫీ సీజన్ మొత్తం కాఫీ, ఈ రోజు కాఫీ వచ్చినప్పుడు తాగలేదంట తనుజ చెప్తుంది కదా. సో కాఫీయే అంత కంపల్సరీ, ఒక వీక్నెస్ అయిన కాఫీనే త్యాగం చేస్తే ఈ పర్టికులర్ నామినేషన్లు వస్తుంది అంటాం మనమే అంటాం. అది పాపం చెప్పాలంటే అందరికంటే ఎక్కువ ఇరుక్కున్నది ఈ సంజనయే. ఈ బిగ్ బాస్ ఆడిన గేమ్ లో ఎక్కువ ఇరుక్కున్నది సంజన. అయిపోయింది ప్రియా.
నువ్వు కెప్టెన్ మాట వినాల్సిన అవసరం లేదు, బట్ నీ మాట అందరూ వినాలి. ప్రతిదానికి గొడవలు పెట్టుకుంటావు, నువ్వే స్మార్ట్ అని ఫీల్ అయిపోతావు, అవసరం లేకపోయినా గొడవలు పెట్టుకుంటావు అంటే 82% నువ్వు అని చెప్పారు. అప్పుడే అర్థమైపోవాలి ఈ అమ్మాయికి. లాస్ట్లో ఇద్దరు మిగిలినప్పుడే కళ్యాణం కొంచెం పాజిటివ్గానే వచ్చాయి కదా ఓటింగ్, ఈ పిల్లకి ఇంత వచ్చాయంటే ఏమీ ఎలిమినేట్ అయిపోతుందని ఫిక్స్ అయిపోవాలి. సో అంత కోపం ఉంది ఆడియన్స్కి ఇంకా ప్రియా మీద. అంటే ఒక 1 వీక్ నుంచి బాగానే ఉంటున్నా కానీ కోపం తగ్గలేదు ఆడియన్స్కి ప్రియా మీద, ప్రియా చేసిన బిహేవియర్ వల్ల. సో నెక్స్ట్ హరీష్ గారిని సేవ్ చేశారు. ఈ ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వేర్లు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మధ్యలో శ్రీజని తీసుకొచ్చి నిలబెడతారేంటమ్మా. ఇక్కడ ఆవిడకి సంజనాకి సరిగ్గా చెప్పడం చేత కాలేదు. ఇక్కడ ఏం చెప్పాలి, ఆవిడ డెమాన్కి రీతు మీద ఉన్న ఎఫెక్షన్ ఏమి రియల్ కాదు, నిజంగా రియల్ అయితే తను రీతుని సేవ్ చేయాలి కానీ శ్రీజాని ఎందుకు సేవ్ చేస్తాడు అని చెప్పాలి. అంతేగాని ఆ యాంగిల్స్ లో పట్టుకొచ్చి శ్రీజాని నిలబెడితే ఏంటి ఇవిడ శ్రీజాని పట్టుకొచ్చి నిలబెట్టింది అని అనిపించింది నాకు. సో అది నెక్స్ట్ ఎమ్ము సుమన్ ఇమిటేట్ చేస్తున్నాడా, నిజంగా సూపర్ గా చేస్తున్నాడు. నాకు ఎప్పుడు ఎమ్ము సుమన్ ని ఇమిటేట్ చేసినా నాకు అనిపిస్తుంది ఆ సుమన్ కంటే ఎమ్ముయే ఎక్కువ ఇమిటేట్ చేస్తున్నాడు సుమన్ ని అని. ఇప్పుడు తనే చెప్పుకుంటున్నాడు, సార్ సుమన్ కంటే నేనే ఎక్కువ మాట్లాడుతున్నా సార్ సుమన్ లాగా అని చెప్పేసి. సో అది నెక్స్ట్ హరీష్ గారికి లెటర్ వచ్చింది, ఫన్ స్పోర్ట్ యాంగిల్ చూపించండి అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు పదే అంటున్నారు. ఫస్ట్ ఈయన ఫన్ కానీ స్పోర్టివ్ యాంగిల్ కానీ చూపించాలంటే ఈయన ఫస్ట్ అందరితో కలవాలి కదా. ఇప్పుడు ఎన్ని అంటాడు తనుజాని, అసలు 1 2 100 అంటాడు తనుజానేంటి, రీజునేంటి, చాలా మందిని అంటాడు. ఎందుకంటాడు, వాళ్ళతో తను బాగా కలిసి ఉంటాడు కాబట్టి ఒక మాట అన్నా వాళ్ళు హట్ అవ్వరు. నువ్వేమో ఎవరితోనూ కలవో, నిన్ను ఎవరు ఏమి అన్నేవో, నీకు అతను అంటేనే పడదు. అండ్ అది మాట పక్కన పెడితే ఒక ఇష్యూ అయిపోయిన తర్వాత అందులోంచి బయటకు వచ్చి అందరితోనూ కలవలేనప్పుడు ఫన్ చేసి స్పోర్టివ్ గా ఉండే ఛాన్స్ ఎక్కడ ఉంటది. మేబీ ఇంట్లో అయితే ఫ్యామిలీ కాబట్టి ఉండొచ్చు. ఇక్కడ ఫస్ట్ మీరు అందరితోనూ కలవాలి కదా, ఈయన ఎవరితోనూ కలవట్లేదు. ఆవిడ లెటర్లో అది చెప్పు ఉండాల్సింది. ఆవిడ పదే ఏం చెప్తున్నారంటే ఫన్ యాంగిల్ స్పోర్టివ్ యాంగిల్ చూపించమని చెప్తున్నారు. అది కాదు, నువ్వు అన్నతోనూ కలువు బాబు, ఎవరితోనూ కలవట్లేదు, ఒంటరిగా ఉంటున్నావు, అలా ఉండొద్దు అని చెప్పుంటే బాగుండేది ఆవిడ. సో ఇది నెక్స్ట్ వచ్చేసి సంజనకు వాయిస్ నోట్ వస్తే నాకు సార్ అంటారు, నువ్వు వాయిస్ నోట్ అడిగావు, ఫోటో కూడా ఫోటో తీసుకోవచ్చు కదా. అంటే ఫోటో అంటే నీకు ఫ్యామిలీ ఫోటో వస్తుంది కదా, అది నీకు చాలా ఇంపార్టెంట్ కదా ఈ వాయిస్ నోట్ కంటే. తను ఏమనుకున్నదంటే ఫస్ట్ బయట తనకి ఏం తెలుసుకోవాలి కదా అనే ఉద్దేశంతో తన ఫోటో కంటే వాయిస్ నోట్ ప్రిఫర్ చేసింది, బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలని. సో అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఏంటో ఏం మాట్లాడానో తెలియదు, అప్పుడు 18 minutes అయిపోయింది. నెక్స్ట్ వచ్చి తనుజ సీరియల్ నుంచి బయటికి రా, ఇది ఒకటి కొంచెం ఓకే అమ్మాయి, కొంచెం ఫీడ్బ్యాక్. సీరియల్ నుంచి బయటికి రా అంటాం, సమ్ టైమ్స్ అన్నెసరీ క్యూట్నెస్ చూపించడం చాలా అందంగా ఉంటుంది. అసలు తనుజ అందం ఉందమ్మో, అసలు ఈ సీజన్లో ఆమె అందాన్ని కొట్టేవాళ్లే లేరు, అంత అందంగా ఉంటుంది. సో తను స్పెషల్గా కొత్త క్యూట్నెస్ చూపించాల్సిన అవసరం లేదు. సమ్ టైమ్స్ ఏమనిపిస్తుంది అంటే ఫేక్ క్యూట్నెస్ చూపిస్తుంది అని అనిపిస్తుంది, అవసరమే లేదు అబ్బా. తను నిలబడితే అందం, కూర్చుంటే అందం, కోపంగా ఉంటే అందం, నవ్వుతే అందం, మేకప్ వేసుకుంటే అందం, వేసుకోకపోతే అందం. నువ్వు ఎంత బాగుంటావు, నీకు అసలు లేని క్యూట్నెస్ తెచ్చుకుని, అంటే లేని క్యూట్నెస్ అంటే నువ్వు ఎలా ఉన్నావు అలా ఉండు, ఒక ఫేక్ క్యూట్నెస్ తెచ్చుకోవడానికి ట్రై చేయొద్దు. అదొకటి తను ట్రై చేస్తుందని అనిపిస్తుంది లైవ్లో కొన్ని సీన్స్ చూస్తుంటే. సో అదొక్కటి మానేయాలి. తన అందానికి అసలు అలాంటి అవసరమే లేదు. తను జస్ట్ నిలబడితే చాలా బొమ్మలాగా జనాల అందానికి ఫిదా అయిపోతారు. అయిపోయిందా, అది ఫ్లవర్ లాగా కాదు ఫైర్ లాగా ఆడాలా. నాకు అసలు ఇదేం ఫీడ్బ్యాక్, పాపం అందరికి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇది ఒక్కటి సీరియల్ లాగా ఉండకన్నది ఓకే, కానీ మిగిలింది ఏంటో ఫ్లవర్ లాగా కాదు ఫైర్ లాగా ఉండు, నాకు అసలు నచ్చలేదు. ఆల్రెడీ అందరి మీద వస్తుందమ్మా, తన కోపం వచ్చినప్పుడల్లా అరుస్తుంది, ఇంకేం ఫైరు. అది ఒక మంచి ఫీడ్బ్యాక్ సరిగ్గా రాలేదు. నువ్వు అనవసరంగా కొన్ని విషయాల్లో అనవసరంగా అరుస్తున్నావు తల్లి, ఆ ఫేస్ కూడా కొన్నిసార్లు చిరాగ్గా పెడుతున్నావు, అలా పెట్టకు. ఇలాంటి ఫీడ్బ్యాక్ వచ్చుంటే బాగుండేది తనుజాకి. అదే కదా తనుజల మైనస్ ఏంటి, కొన్ని టైమ్స్ తనకు తెలియకుండా అనవసరంగా గొడవ పడుతుంది, అదొకటి మైనస్.
ఈవెన్ ఫ్రెండ్స్తో అయినా కూడా అనవసరంగా అస్తమా నువ్వు గిలికజ్జల్లా గొడవలు పడితే ఇంకా ఆడియన్స్ ఫస్ట్ టైం అయితే ఓకే, సెకండ్ టైం అయితే ఓకే, థర్డ్ టైం అయితే చిరాకు వస్తుంది కదా. అలాంటివి మార్చుకోమని చెప్పుంటే బాగుండేది. పాపం తనుజాకి మంచి ఫీడ్బ్యాక్ రాలేదని నాకు అనిపించింది. మీకేమనిపించింది అన్న చెప్పండి. సో తనుజాకి ఆడియన్స్లో ఉన్న ఆ తనుజాకు ఉన్న ఓట్ బ్యాంక్ ఏంటన్నది అందరికీ తెలిసిందే. కాబట్టి 77% ఎస్ చెప్పారు ఇవి. తనుజ చెప్పింది మేము నమ్ముతున్నాం అని. నెక్స్ట్ డెమాన్. తనుజ రీతుకి ఎంత రియల్ ఫ్రెండ్ అంటే డెమాన్కి వచ్చిన క్వశ్చన్, శ్రీజ రీతు కంటెంట్ కోసం యూజ్ చేసుకుంటుంది అన్నప్పుడు నేను కూడా దానికోసమే అన్నావు అనగానే తనుజ రీతు వంక చూసింది, చూడు చూపు నీకు బాగా వచ్చింది, బాగా అయిందా, బుద్ధి వచ్చిందా, ఎన్నిసార్లు చెప్పాను నేను, నువ్వు వాడికైనా ఎన్నిసార్లు చెప్పాను, బుద్ధి వచ్చిందా అన్నట్టుందా చూపులు అర్థం. సో అనిపించింది రియల్ ఫ్రెండ్ అని. నిజంగానే ఆ రోజు డెమాన్ అన్నాడు. బట్ ఆ తర్వాత బాగానే రీతుతో కలిసి ఉన్నాడు. బట్ ఆ రోజు అలా అనడానికి మేబీ శ్రీజ అన్న మాటకి ఏదో ఒకటి రియాక్ట్ అవ్వాలి కాబట్టి అయ్యాడో, మరి ఏం రీజన్ అన్నది పక్కన పెడితే అన్నాడు. నేను కూడా దానికోసమే అన్నట్టు అయితే అన్నాడు, నేను అనలేదు అంటున్నాడు, బట్ అన్నాడు. మేబీ అది తన మెయిన్ ఉద్దేశం ఏమీ అయ్యి ఉండకపోవచ్చు ఆ మాట అన్నాం. అక్కడ శ్రీజ కంటెంట్ కోసం యూజ్ చేస్తుందంటే తిన కూడా మాటలో సమ్టైమ్స్ మాటలో మాట కలిపి మనం తెలియకుండా ఏదో అంటాం కదా, మేబీ అలా కూడా అని ఉండొచ్చు డెమాన్. ఎందుకంటే యాజ్ ఆఫ్ నో డెమాన్ అంత చెడ్డ పిల్లలకు కనపట్టలేదు. అండ్ డెమాన్ ఫాదర్ మాట్లాడారు, అందరికి కళ్ళల్లో నీరు తీసి. నాకు కూడా బాధ అనిపించింది. ఫాదర్ మాట్లాడుతుంటేనే మనకు అర్థమైపోయింది కదా ఆయన సిచ్యువేషన్ ఏంటి అని. సో అది 90% నువ్వు చెప్పారు డెమాన్కి, బాబు నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు చెప్తున్నది నిజం కాదని. అబద్ధమే, పిల్లోడు ఆ విషయంలో అబద్ధమే. తెలిసి చేశాడో తెలియక చేశాడో అది మాత్రం అబద్ధం. ఆ తర్వాత ఎమ్ముకి మాత్రం 91% ఎస్. అంత పాజిటివిటీ ఉంది ఆ పిల్లడికి, అన్ని రకాల్లో కరెక్ట్గా ఉంటున్నాడు. సో అంత పాజిటివిటీ ఉంది, 91% ఎస్ అన్నారు. నెక్స్ట్ రాము, మంచి బాలుల్లో యాక్ట్ చేస్తున్నావు, బెస్ట్ వర్స్ట్ చెప్పంటే ఆలోచించాడు. ఎమ్ము బెస్ట్ అన్నాడు, ఓకే ఎమ్ము బెస్ట్ అన్నాడు. ఫ్లోరా వర్స్ట్ ఎందుకమ్మా, సేఫ్. ఫ్లోరా అని కాకుండా రాము ఇంకొకళ్ళు ఎవరినైనా వర్స్ట్ అన్నాడు అనుకో సచ్చాడే, తనకు ధైర్యం లేదు. సో ధైర్యం లేక ఫ్లోరాని మనల్ని ఏమనదు, సైలెంట్గా ఉండదు, వేసేద్దాం అంతే. ఫ్లోరా వర్స్ట్. ఆడియన్స్ చూడు ఎంత సపోర్ట్ చేస్తున్నారు. సో అది ఫ్లోరా వర్స్ట్ అంట. వేరే వాళ్ళని అనలేక, వేరే వాళ్ళని అనే ధైర్యం లేదు. సో 73% నో చెప్పారు. ఆ 73% నో ఎందుకు చెప్పారు, ఫ్లోరాని వర్స్ట్ అన్నది. నెక్స్ట్ ఫ్లోరా నువ్వు గేమ్ ఆడమ్మా, మాట్లాడు, కనిపించు, కంటెంట్ ఇవ్వు, లేదంటే నెక్స్ట్ వీక్ బాయ్ బాయ్ అయిపోతావు. అమ్మ తల్లి నీ పాజిటివ్నెస్ మాకు నచ్చి, నీ నేచర్ మాకు నచ్చి, నిన్ను కాపాడుకుంటూ అండ్ వేరే వాళ్ళ మీద కోపం ఉన్నప్పుడు కూడా నువ్వు లీస్ట్లో ఉండకూడదని వాళ్ళ ఓట్లు పట్టుకొచ్చి నేను వేసి కాపాడుకుంటున్నాను తల్లే, నువ్వు కొంచెం ఆడు అని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చూడాలి, ఏం లేదు ఆవిడ బాగా ఆడుతుంది, యాక్టివ్గా కూడా ఉంటుంది, కొంచెం కంటెంట్ కనపడాలి. 24/7 లైవ్ కదా, ఆ పాజిటివిటీ చూడండి. 86% తనూజ కంటే ఎక్కువ, ఎమ్ము కంటే తక్కువ, తనూజ కంటే ఎక్కువ. అంతమంది ఆడియన్స్ ఫ్లోరా నచ్చుతుంది. ఆవిడ నేచర్ ఒక పాజిటివిటీ ఉంది, ఆవిడలో రియాలిటీ ఉంది. ఆమెను పట్టుకుని ఫ్లోరా వర్స్ట్ అన్నాడు. ఆ తర్వాత ఆడియన్స్ వడ్డీకి చూసి తెలుసుంటుంది, అబ్బు ఈమె జోలికి వెళ్ళకూడదని. ఆడియన్స్ ఎప్పుడు కూడా సమ్టైమ్స్ ఆడియన్స్ ఎప్పుడు కూడా ఇలాగే ఆలోచిస్తారు. ఆ పాజిటివ్ థింకింగ్, ఈ భరణి వైపు ఉన్న టీం అంటే ఆడియన్స్కి ఒక పాజిటివ్ వైబ్స్, హరీష్ గారిని చూస్తే ఒక నెగిటివ్ వైబ్స్ ఎందుకు వస్తాయి? వాళ్ళు ఏమన్నా శత్రువులే ఆడియన్స్కి. సో మనం టీవీ చూసేటప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ కోరుకుంటాం, ఒక పాజిటివ్ వైబ్ కోరుకుంటాం, అది వీళ్ళ నుంచి వస్తుంది. సో అది దివ్య ఏజ్ అంతా ఇప్పుడు తెలిసిపోయింది. అర్జున్ రెడ్డి టైంలో 10th క్లాస్ చదువుతుందంట తను. సో అది ఒక సీక్రెట్ చెప్పమంటే నేను అర్జున్ రెడ్డికి వెళ్ళిపోయానని చెప్పుకుంది. నెక్స్ట్ ఎమ్ముకి కిరీటం ఇచ్చి కూడా ఇంకో ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఎమ్ముకి, బాబు కిరీటం వచ్చింది కదా అని ఆ కిరీటాన్ని తల మీద పెట్టుకుని తీసి పక్కన పెట్టిగానే తలకెక్కించుకోకు అని. ఎంత మంచి ఫీడ్బ్యాక్ అసలు ఎమ్ముకి. తర్వాత రాము సేవ్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చేసి అది మైక్ కొనుక్కున్నాను, మర్చిపోయి పెట్టుకోవడం, అలవాటు తప్పిపోయింది కదా. సో నెక్స్ట్
తనూజ రీతు రాము సేవ్ అయినప్పుడు వీళ్ళిద్దరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. తర్వాత భార్గవి గారికి ఏవో స్వీట్స్ ఏవో ఇస్తే లీడర్కి ఇచ్చుకుంటాడంటే ఏంటయ్యా, ఇక్కడ కూడా సేఫ్ గేమేనా ఆయన? ఆ తనుజకి చాక్లెట్లు అంటే ఇష్టం అంటున్నారు కదా, ఇచ్చుకో, ఎవరేమనుకుంటారు అందులో? అయ్యే కదా తన దగ్గర ఉన్న సమ్ క్యాండీస్ కదా, పట్టుకెళ్ళి లీడర్కి ఇచ్చుకుంటానని లీడర్ ఇక్కడ కూడా సేఫ్ గేమ్ ఏంటి ఆయన అని అనిపించింది నాకు. తర్వాత డెమాన్ శ్రీజ డెమాన్ ఏమో గిఫ్ట్ పట్టుకెళ్ళి రీతుకి ఇచ్చాడు. ఇస్తే రీతు పట్టించుకోలేదు. బట్ శ్రీజ కన్సర్న్తోనే చెప్పింది అని చెప్పుకోవడానికి ట్రై చేశాడు. ఫ్యూచర్లో అర్థమవుతుంది అని అన్నాడు. బట్ ఇదే రీతు ఇక్కడ గిఫ్ట్ యాక్సెప్ట్ చేయలేదు. బట్ వాళ్ళ ఫాదర్ వాయిస్ వినగానే డెమాన్ చేయి పట్టుకుని డెమాన్కి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేసింది. సూపర్ అనిపించింది రీతు. కళ్యాణ్ కుక్క పిల్ల పట్టుకొచ్చి ప్రియాకి ఇచ్చాడు. ప్రియాకి కుక్క పిల్లలు అంటే ఇష్టం అని. నెక్స్ట్ రీతు అంటూ డెమాన్ మాట్లాడుకుంటారు. నీ మీద ఎఫెక్షన్ లేకపోతే నీ మీద కోపడను, ఎక్కువ టైం నీతో స్పెండ్ చేయను అని. తర్వాత నిజంగా చాలాసేపు తనతోనే ఉంటున్నాడు కదా, మొత్తం రోజంతా తన చుట్టూరే తిరుగుతుందంటే మిగిలిన వాళ్ళతో మాట్లాడకూడదు అన్నదే కదా, మాట్లాడట్లేదు అన్నదే కదా మన కంప్లైంట్. మాట్లాడుతుంది, అదే చెప్తున్నా. ఆ టైంలో శ్రీజాకి ఏదో ఒక ఆన్సర్ ఇవ్వాలనైనా ఇచ్చుండొచ్చు, కానీ ఆ మాట అయితే అన్నాడు, ఖచ్చితంగా అన్నాడు. అయిపోయింది. నెక్స్ట్ కెప్టెన్సీ కంటెండర్ అబ్బా. ఎవరికైతే ఇప్పుడు వీళ్ళు ఆ ఫ్యామిలీ వీడియోస్ ఆడియోస్ ఎందుకు ఇచ్చారు? వాళ్ళకి ఆల్రెడీ రాలేదను, సో వీళ్ళకి అవసరమను, ఈ రీజన్స్ తో కదా ఇచ్చారు. ఆ రీజన్స్ తో వీళ్ళు ఏదో పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళని కెప్టెన్సీ కంటెండర్ చేయడం ఏంటి? కనీసం రేపు ఏదో టాస్క్ అయినా పెట్టుకోవాల్సింది. కనీసం అందరిలోంచి కొంతమందిని వేరే రీజన్స్ తో అయినా సెలెక్ట్ చేసి ఉండాల్సింది. ఈ రీజన్ అయితే అన్ఫేర్ అనిపించింది. ఇలాంటప్పుడు ఎవరు దివ్య ఎవరికో ఇమ్మంటే ఎవరికి రాముకో ఎవరికో ఇచ్చిన వాళ్ళు దివ్యనే కదా, రాముకు ఫోటో వచ్చింది. మరి అలాంటివి ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఇవ్వరు కదా. అంటే ఈ కెప్టెన్సీ కంటెండర్స్ కి లింక్ పెడతారంటే వీళ్ళ లీడర్స్ గా ఫస్ట్ వీళ్ళకి యూజ్ చేసుకున్న తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చుకుంటారు. సో అది నాకు అసలు అన్ఫేర్ అనిపించింది కెప్టెన్సీ కంటెండర్ సెలక్షన్. బట్ డెమాన్ చాలా ఫాస్ట్ గా ఆడాడు. దీనివల్ల తెలిసింది ఏంటంటే డెమాన్ కి హౌస్ లో ఎక్కడ ఏమున్నాయి అంటే హౌస్ ను బాగా రీడ్ చేసేసాడు అన్నది ఒకటిని, స్పాంటేనియస్ డెసిషన్ తీసుకోగలుగుతున్నాడు అని. ఒకటి కనపడగానే ఓహో ఇది పలానా చోట ఉంది అని ఇమీడియట్ ఇక్కడ వెలుగుతుంది. సో అంటే బ్రెయిన్ చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది ఆ పిల్లోడిదే అని అనిపించింది. విన్ అయ్యాడు. హ్యాట్రిక్ కెప్టెన్ అయ్యాను సార్ అని కూడా అన్నాడంట నాగ్ సార్తో, మనకు అది చూపించలేదు. సో ఇంకా కళ్యాణ్ గురించి ప్రియ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాము. కళ్యాణ్ ఏడవకూడదు అనుకున్నా అని చెప్పేసి ఏడ్చేసింది ప్రియ. అండ్ ఈ బజ్ ఇంటర్వ్యూలో కూడా ఏడ్చిందంట పాపం. ఏడిస్తే షూట్ ఆపి మరి ఉడకబెట్టారంట అమ్మాయిని. చాలాసేపు ఆపుకుంది ఏడు. అవతల కళ్యాణ్ ఎక్కువ ఏడుస్తున్నా కూడా ఏంటో ఇచ్చినట్టుంది కదా. లాస్ట్ లో కళ్యాణ్ చేతిలో కూడా ఏదో పెట్టింది, నువ్వు వాడు నువ్వు నేను ఎలాగో వెళ్ళిపోతున్నాను. ఒక మంచి బాండ్ షేర్ చేసుకున్నారు వీళ్ళిద్దరూ. సో అది మారాలి ఈ పిల్లవాడు ఇప్పటికైనా. సో కళ్యాణ్ గాని శ్రీజ గాని డెమాన్ గాని వీళ్ళిద్దరు అండ్ ప్రియ వీళ్ళు నలుగురే కదా ఎక్కువ కలిసి ఉండేవారు. హరీష్ గారు మనీష్ వేరేలా ఉండేవారు. కొట్టుకున్నా వీళ్ళు నలుగురే, అంటే వేరే వాళ్ళ మీద అరిచినా వీళ్ళు నలుగురే, కలిసి ఉన్నా వీళ్ళు నలుగురే. ఇలాగ అరుపులు వెళ్ళియే కలిసి ఉన్నా వెళ్ళియే. సో ఇలా అరుపులు వీళ్ళ నలుగురు కలిసి చేశారు కాబట్టి ఆడియన్స్ లో వీళ్ళ నలుగురి మీద ఎక్కువ నెగిటివిటీ వచ్చింది. సో అది వీళ్ళ నలుగురికి ఒక మంచి బాండ్ ఉంది. నెక్స్ట్ డెవిల్ ఇమ్మంటే హరీష్ గారు ఏదైనా చెప్పినా గానీ ఒప్పుకోరు అని కరెక్ట్ విషయం చెప్పింది. ఆయన అర్థం చేసుకుంటే బెటర్ హరీష్ గారు. తనూజ ఆమె తల్లి నువ్వు చాలా మంచిదాను, కొంచెం అలాగా మంచి ఫీడ్బ్యాక్ ఆడియన్స్ కోసం కంటే ప్రియా ఇచ్చిందే మంచి ఫీడ్బ్యాక్ అనిపించింది. బర్నీ గారికి మీరు గేమ్ బాగా ఆడుతున్నారని చెప్పేసి ఏదైతే ప్రియా అన్నది కొంచెం ఎటకారంగా అన్నదనమాట. మీరు దొంగ గేమ్ ఆడుతున్నారు అన్నట్టు ఎటకారంగా అన్నదని నాకు అనిపించింది. అండ్ మీరు వేసిన సిల్లీ నామినేషన్స్ చూసుకోండి, అలాగే ఇకంటే బయటకు వచ్చేస్తారని చెప్పేసి అన్నది. ఇప్పుడు మనము టాస్క్ గురించి మాట్లాడుకుందాం. నామినేషన్స్ టాస్క్ ఏంటంటే సింగిల్ టాస్క్ కాదు, టాస్క్లు ఇస్తున్నారు. ఆ టాస్క్లో 2 pairs ఉంటున్నారు. ఆ 2 pairs లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళేమో సేవ్ అవుతారనమాట. అండ్ ఎవరైతే లూజ్ అవుతారో వాళ్ళు నామినేషన్ లోకి వెళ్ళిపోతారు. సో ఇలాగే ఈసారి ఒక ఇమ్యూనిటీ టాస్క్ లాంటిది ఇచ్చి పేర్స్ ని పెట్టి టాస్క్ డిజైన్ చేశారు. ఎమ్ము అండ్ సంజన మనం ఫస్ట్ టాస్క్ చూసాం కదా. సో ఇది సో రేపు నామినేషన్స్ అవ్వగానే మీరైతే ఎవరు నామినేషన్ మామూలుగా అయి ఉంటే
ఈ టాస్క్ లాగా పెట్టకుండా ఉంటే ఇప్పుడు ఈసారి శ్రీజ ఖచ్చితంగా నామినేషన్ లోకి వచ్చేది. ఎందుకు వచ్చేదంటే రీతు కంటెంట్ కోసం అన్నావు కదా అని చెప్పేసి రీతు నామినేట్ చేసేది. అండ్ దివ్య బట్టలు కొట్టేసి దాంట్లో నువ్వు సంజనాతో కలిసి ఉన్నావు అని చెప్పేసి శ్రీజ నామినేట్ చేసేది. ఈ ప్రాసెస్ ఈ ఇమ్యూనిటీ టాస్క్ లాంటిది లేకపోతే శ్రీజ ఖచ్చితంగా నామినేషన్ లో ఉండేది. హరీష్ గారు ఉండేవారు, రాము ఉండేవాడు. అదే అబద్ధాలు ఫ్లిప్లు గొడవలు ఇవన్నీ కదా. రాము అయ్యేవారు, భరణి గారు సేఫ్ గేమ్ ఆడుతున్నారని భరణి అయ్యేవారు, కళ్యాణ్ గేమ్ ఆడట్లేదు అని చెప్పేసి కళ్యాణ్ అయ్యేవాడు. సో వీళ్ళందరూ ఖచ్చితంగా నామినేషన్ లో ఉండేవారు. బట్ ప్రాసెస్ ఇమ్యూనిటీ టాస్క్ పెట్టారు కాబట్టి ఎవరు గెలిస్తే వాళ్ళు సేవ్ అవుతారనమాట. సో ఎవరు గెలిచారు ఏం జరిగారు అన్నది మేబీ టైం పడుతుంది. టాస్క్ ఒక 3-4 అవర్స్ ముందు స్టార్ట్ అయింది టాస్క్ హౌస్ లో. అవ్వగానే మన ఇన్స్టాగ్రామ్ లో అయితే ఇమీడియట్ పెట్టేస్తా. ఇక్కడైతే మార్నింగ్ 6-7 ఈ మధ్యలో నేను నామినేషన్స్ లిస్ట్ పెడతా. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ప్రియా ఎలిమినేషన్ పైన మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్ చేయండి. అండ్ ఎవరెవరు నామినేట్ అవ్వాలనుకుంటున్నారు అన్నది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంటే లాస్ట్ వీక్ ప్రియాని పంపేశారు కదా, ఈసారి మీరు ఎవరిని పంపాలనుకుంటున్నారు అన్నది కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు మీరు వీడియో చూసారంటే నన్ను మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టు అర్థము. సో లైక్ చేసి లైక్ పక్కన హైప్ కూడా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. టాటా.